హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి బీన్స్ టమాటా కర్రీ ఎంతో టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా అయితే ఒక బాండి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలు అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై కావడానికి ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట ఉల్లిపాయ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నూనెలో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మంచిగా కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. బీన్స్ ఉడకపెట్టి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇందులోనే కారం వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తగినంత వేసుకోవాలి కారము. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చపాతీలకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకైతే బాగుంటుంది. మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.